మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 124వ అధ్యాయము 8వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రిలారా, పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనల గ్రంథము నుండి దినాన్న మనతో మాట్లాడుచు ఉన్నారు. ఏమంటే మనకు సహాయముని ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, భూమిని ఆకాశమును కలగజేసిన వాడు ఆయన సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం కేక వేస్తే పలికే దేవుడు, మనం కన్నీరు కారిస్తే తుడిచే దేవుడు, మనం పడిపోతే లేవనెత్తే దేవుడు, మనము కష్టాల గుండా ప్రయాణం చేస్తే మనతో కలిసి ప్రయాణము చేసి మనల్ని ఆదుకునే దేవుడు, భూమిని ఆకాశమును సృజించిన దేవుడు, సమస్త జీవరాశులను పోషిస్తున్న దేవుడు. అటువంటి దేవుని నామముల వలననే మనకు సహాయం వస్తుంది. ఒకవేళ కష్టాలలో గుండా కృంగిపోతూ ఉన్నారా? ఆర్థిక సమస్యలు నలిగిపోతూ ఉన్నారా? రక్షణ లేక నశించిపోతున్నారా? దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున ధైర్యము తెచ్చుకొని బలమును కూడగట్టుకుని దేవుని పాద సన్నిధిలో ఒదిగిపోయి, మీరు ఉన్న చోట నీ ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించి, నీ సన్నిధానమునికి ఎన్నోసార్లు రావాలనుకున్నా నేను రాలేకపోయాను ప్రభువా, ఎన్నో విధాలుగా నీ సన్నిధి నుంచి మాటలు నాకు వినబడుతున్నా, నిర్లక్ష్య స్వభావంతో నీ సన్నిధికి రాక నేను దూరమైపోయాను, నన్ను క్షమించి, అందుకే కష్టాలు నాయనా, నాకు ఈ లోకములో ఎన్ని ఉన్నా నెమ్మది లేని పరిస్థితిలో నేనున్నాను గనుక నన్ను క్షమించగలవా? నా పాపములు కడిగివేయి, నాకు సహాయం ఇచ్చే ప్రభువా. నా మనసుకు నెమ్మది లేదు నాయనా, నా కుటుంబంలో శాంతి లేదు ప్రభువా. నా భర్త మాట వెనుక, నా బిడ్డల మాట వెనుక నేను నలిగిపోతున్న దినాలు ఎన్నో ఉన్నవి. ఎవరికి చెప్పుకోలేక కృంగిపోతూ నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నవి. ప్రభువా, నీ నామం వలనే సహాయమని, నీ మాట వినుటకు నేను వచ్చున్నాను, నీ సహాయం నాకు దయచే నాయనా అని ఎవరైతే ప్రవేపు చూచి చేతులెత్తి ఆయన కనికరకం కొరకు కనిపెడతారో ఖచ్చితంగా వారికి సహాయం కలుగుతుంది. ప్రియులారా, దారి పక్కన కూర్చుని గుడ్డివాడంచు ఉన్నాడు. దేవా, నాకు సహాయము చేయి, నేను గుడ్డివాడను, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా పాపములు క్షమించు, నాకు సహాయము చేయి నాయనా అని కేకలు వేస్తూ ఉంటే, ఆయన దారి మార్గంలో దాటి వెళ్ళిపోలేదు. కానీ ఆ కేకలు విని, ఆర్తనాదం విని ఆయన నిలబడిపోయి ఆ గుడ్డివాడికి సహాయము చేశారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అనేకమైన సందేశములు మనం వింటూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఆయన నామస్మరణ చేస్తూ సాగిపోయినప్పుడు ఆయనే వారికి సహాయం చేశారు. ఎర్ర సముద్రమును పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసి నడిపించిన దేవుడు ఆయన కదా. గొర్రెల దొడ్డులో ఉన్న వ్యక్తిని సింహాసనమునకు నడిపించిన దేవుడు ఆయన కదా. దేవుని పిల్లలారా, ఆలోచన చేస్తూ ఉన్నారా? పెంట కుప్ప మీద దీనులను పైకెత్తువాడు నేనే అని సెలవిస్తున్న దేవుడు. ఆయన నామస్మరణ చేయండి, నిత్యముగా ఆయన యొక్క దీవెన సహాయము పొందుకుంటారు. అటువంటి కృప ప్రతి ఒక్కరికి తోడై ఉండాలని ప్రభుపేట మనవి చేస్తే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని నేరుగా సూటిగా మాతో మాట్లాడారు. అవును ప్రభా, నీ సహాయాన్ని విడిచిపెట్టి ఏమేమో సహాయాల కొరకు ఎక్కడెక్కడ మేము తిరిగాము నాయన, ప్రయోజనం లేక నలిగిపోయాము నాయన, కృంగిపోయాం నాయన. ఇటువంటి పరిస్థితులు మాకు దిక్కు నీవే నాయన. మమ్మల్ని క్షమించి మాకు సహాయం పంపించి నీ నామం వలన, నీ నామములోనే మేము వర్ధిల్లాలి ప్రభా. కృప చూపించండి. ఎవరి కష్టం, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారు
వారికి నీ తోడుగా సహాయము చేసి మహిమ పొందమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.